సర్వేజన సుఖినో భవంతు. నీ జీవిత సహచరి ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తన, కొడుక, కూతుర, స్నేహితుల, బంధువుల? లేదు, వీరెవ్వరూ కాదు. నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? అది నీ శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నువ్వెంత ఎక్కువ శ్రద్ధ శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నీవు ఏం తినాలి, నీవేం చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి. ఇది గుర్తుంచుకో. నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ నిజమైన ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీని ముందు తలతూగదు. నీ శరీరం నీ బాధ్యత, ఎందుకంటే నీవే నిజమైన సహచరివి. కనుక జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు జాగ్రత్తగా తీసుకో. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. ఇది గుర్తుంచుకో. నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. ఇవే నీకు కావలసిన అసలు సిస్సలైన ఆయుధాలు. ఇది గుర్తుంచుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.